తీసుకోవట్లేదని అంటున్నారు. మహాసేన్ రాజేష్ గారి మీద కంప్లైంట్ ఎవరు తీసుకున్నారండి? ఈ జగన్మోహన్ రెడ్డి సపరేట్ పోలీస్ స్టేషన్లు ఏమైనా ఉన్నాయి, అక్కడ ఏమైనా పెట్టారా? సార్ సురేష్ ఆయన గారు కంప్లైంట్ తీసుకున్నారు కదా, ఎఫ్ఐఆర్ నమోదైంది కదా. ఎఫ్ఐఆర్ నెంబరు 235/2024. ఆయన మీద 509 సెక్షన్ పెట్టారు, 67 ఐటీ యాక్ట్ పెట్టారు. ఒకటేమో 5 సంవత్సరాలు మినిమం ఆయన ఏమైనా నిరూపించబడితే 5 సంవత్సరాలు శిక్ష పడుతుంది. ఆల్రెడీ వేశారు కదా, ఎఫ్ఐఆర్ వేశారు, దాని మీద విచారణ జరుగుతుంది కదండి. అంటే టీడీపీ ప్రభుత్వం కానీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించదని నేను నమ్ముతున్నాను సార్. ఒకవేళ అలాంటి మా ప్రభుత్వం అలాంటి తప్పులు చేసినా కూడా మేమైతే దాన్ని భరించలేము. ఎందుకంటే గత 5 ఏళ్ళు చూసి ఒక సిటిజన్ గా ఈ దేశ పౌరుడిగా పోలీసు వ్యవస్థని విచ్ఛిన్నం చేసేసి దాన్ని విచ్చలవిడిగా ఎలా వాడాలో ఎలా వాడకూడదో అలా వాడారండి పోలీసుల్ని. పోలీసులకంటూ వాళ్ళు ఏంటంటే ఓన్లీ ఏంటంటే ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఏం చెప్తే అది చేద్దాం. ఎంపీ అయినా పర్వాలేదు, ఎమ్మెల్సీ అయినా పర్వాలేదు, ఆడైనా పర్వాలేదు, మగాడైనా పర్వాలేదు, వాళ్ళకు నచ్చకపోతే ఏది పడితే అది చేసేటువంటి సంస్కృతి వైఎస్ఆర్సీపీలో ఉంది. అదే వాళ్ళ వ్యక్తులు ప్రసాద్ గారు చెప్పినప్పుడు మర్డర్లు చేసి డోర్ డెలివరీ చేసినా కూడా ఆ వ్యక్తిని జైల్లోంచి బెయిల్ మీద వస్తే వేల మంది వెళ్ళి స్వాగతం పలికి మళ్ళా డయాసుల మీద వేదిక పంచుకొని అధినాయకులతో తిరుగుతున్నటువంటి వ్యక్తులు అనమాట. అంటే వాళ్ళు సమర్థిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తారు, రాజేష్ గారు ఏదో మా పార్టీలో ఉన్నారు కాబట్టి ఏదో చేస్తారని చెప్పేసి అపోహపడుతున్నట్టున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రాజేష్ గారు చేసినటువంటి ఏదైనా తప్పులు ఉన్నాయో ఆ తప్పులు కానీ నిరూపించబడితే ఎట్టి పరిస్థితుల్లో శిక్షిస్తారు. నిరూపించబడితే అంటే పోలీసులు లేదో మ్యాన్పులేట్ చేసి ఆయన రక్షించే ప్రయత్నం అయితే మట్టుగా కూటమి ప్రభుత్వం చేయదని నేను బలంగా నమ్ముతున్నాను సార్. ఎందుకంటే సురేష్ గారు ఒక ప్రశ్న, మహాసేన రాజేష్ గారు ఏమి మాట్లాడలేదండి, తప్పుగా ఏమి మాట్లాడలేదండి సార్. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదో సార్. ఒకటి సార్, నేను మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టింది నేను మర్చిపోలేదు. అలాగే ఆయన యొక్క స్వభావం ఏంటంటే ఆయన రాజకీయంగా ఎదగడం కోసం అని చెప్పో, లేదంటే వాళ్ళ కులానికి అండగా ఉండడానికో, లేదంటే ఏదైనా ఆయనకు ఒక వ్యక్తిగతమైన ఒక ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన ఎవరెవరిని ఏమన్నారు, ఏం తిట్టారు, ఏ సందర్భంలో తిట్టారు, ప్రతిదీ వీడియోలు ఉన్నాయండి. యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి, కొన్ని ఎక్కడైనా డిలీట్ చేశారు. ఇంకోటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేదంటే అనితమ్మ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరి మీద ఏదైతే యాక్షన్ తీసుకుంటారో రాజేష్ గారి మీద అదే యాక్షన్ తీసుకుంటారంటే మేము బలంగా నమ్ముతాం. ఎందుకంటే మా కళ్యాణ్ గారి ఆలోచన ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఒకవేళ రేపు పొద్దున నేను తప్పు చేసిన, అయ్యో 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు కదా మన సురేష్ కదా అని చెప్పేసి నన్ను విడిచిపెడతారని నేను అనుకోవడం లేదు సార్. ఇంకోటి ఏంటంటే మేము కూడా అత్తయ్యం ఆయనే కాదు సార్, చాలా మంది విచ్చలవిడిగా మాట్లాడారు. యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి ఏ భాష మాట్లాడకూడదు ఆ భాష మాట్లాడారు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేరు, ఒక చిరంజీవి గారు లేదు, ఒక పవన్ కళ్యాణ్ గారు లేదు, ఒక చంద్రబాబు నాయుడు గారు లేరు, ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య లేదు, లేదంటే నాలాంటి ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసినటువంటి భార్య పిల్లలు కూడా మార్పింగ్ చేసి ఫోటోలు పెట్టడం. అలాగే ఇప్పుడు నేను ఎవరో శాంతి గారు ఎవరో కంప్లైంట్ పెట్టారు ఇప్పుడు రాజేష్ గారి మీద. వాళ్ళదైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసుంటే అలాంటి వ్యక్తిని శిక్షించాలి. ఇంకొకటి ఏంటంటే రాజేష్ గారికి ఆల్రెడీ శిక్ష పడింది. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఎప్పుడైతే ఆయన గతంలో చేసిన పొరపాట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పోస్టులు పెట్టడం వల్ల రాజేష్ గారే స్వయంగా చెప్పారు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, నా టికెట్ నేను వదులుకోవడానికి కారణం కూడా జనసేన టీడీపీ కార్యకర్తలే కారణం అని కూడా అన్నారు. అంటే ఎవరైనా నోరు జారి ఏదైనా మాట్లాడితే దాని శిక్ష అనుభవించక తప్పదు. రాజేష్ గారు తప్పు చేశారని కొన్ని సందర్భాల్లో నేను కూడా ఆయన తప్పు చేశారని అంటాను. ఎందుకంటే నీ మాట్లాడాల్సిన దానికి మించి నువ్వు మాట్లాడేసావు ఆల్రెడీ. దానికోసం అని చెప్పేసి ఈ రోజు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చాలాసార్లు పవన్ కళ్యాణ్ గురించి పొగిడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి పొగిడినంత మాత్రాన ఆయన తిట్లు మా చెవుల్లో ఉన్నాయి, మా మైండ్లో బ్రెయిన్కి ఎక్కే ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఆయన రేపు పొద్దున ఇంకెవరిని ఏమంటాడు కూడా తెలియదు, ఆయన స్వభావం అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తిట్టిన మీద కూడా కేసులు ఎవరైనా పెట్టున్నా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇది జరిగింది కదా కేసులు పెట్టండి. కేసులు పెడితే ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మీరు సబ్మిట్ చేయండి, తప్పనిసరిగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారు, తీసుకోవాల్సిందే.
ఎందుకంటే రేపు పొద్దున్న ఈ వ్యక్తిని వదిలిస్తే రేపు ఇంకొక వ్యక్తి తయారవుతాడు. అలాగే అంటే నేను అనేది రాజేష్ గురించి అనే కాదండి, ఈ రోజు సురేష్ అలాంటి మాటలు మాట్లాడిన సురేష్ మీద కూడా చర్యలు తీసుకోవాలి, నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే సార్ ఇది ఏదో ఒక దగ్గర మనం కట్టడి చేయకపోతే, మనము ఇదిగో మేము ఎవరైనా ఒకటే అనేది పబ్లిక్ కి మనం చూపించకపోతే, రేపొద్దున ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చెలరేకపోతారు, రేపొద్దున వైసీపీ వస్తే వాళ్ళు చెలరేకపోతారు. అసెంబ్లీలోన మండలిలోన లా భాష మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చేసి రాజ్యసభలు ఎంపీ పార్లమెంట్ లో కూడా స్వయంగా ఒక ఎంపీ లా భాషతో మాట్లాడుతున్న సంస్కృతిని వైసీపీ వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా మంది ఉన్నారండి. ఒక రాజేష్ తో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏమైనా తప్పు మాట్లాడితే వాళ్ళ యొక్క ప్రూఫ్స్ అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని పెట్టి ఏదైతే మన రాజ్యాంగం శిక్షణ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందేనండి బ్రహ్మనాయుడు గారు. అంతేకాదండి బ్రహ్మనాయుడు గారు ఒక మాట చెప్తున్నాను, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మీరు ఒకసారి చెక్ చేయండి. ఆయన ఏమంటారంటే ఒక దగ్గర ఒకలాగా చేస్తున్నారు అనేది అయితే మాత్రం కాదు. ఎక్కడైనా క్రైమ్స్ జరిగేటప్పుడు మరీ ముఖ్యంగా మహిళల మీద ఏదైనా అత్యాచారాలు అలాంటివి ఏమైనా జరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి. అసలు అక్కడ జరిగింది మర్డరా మానభంగమా, అసలు అన్ని అక్కడ ఏదో జరగగానే మహిళ మీద ఏదైనా జరిగిందంటే రేప్ చేసి చంపేశారు. మొన్న ఒక మహిళల్ని ఆవిడ పిల్ల అండి, ఆవిడకి ఏమి జరగలేదు, మామూలుగా చంపేశారు కక్షలతో. రోజా గారు అంటారు ఆవిడని మానభంగం చేసి చంపారంటారు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా బతుకున్నటువంటి వాళ్ళే మానభంగం చేసే పరిస్థితి ఇలా జరిగింది. అందుకని చెప్పేసి ఇలాంటివి జరిగితే దాని ఎవిడెన్సెస్ కానీ వాస్తవాలు తెలుసుకొని ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడాలి. ఏం జరిగిందో అదే మాట్లాడాలి. ఇప్పుడు గౌరవం మీరు అన్నది వ్యాలిడ్